మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. యోహాను గారు చూస్తున్న ఈ దర్శనమును బట్టి ఆయన కొన్ని విషయాల్ని రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే మాటను మనం చదువుతున్నాం. గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని మనందరికీ తెలుసు. ఈ గొర్రెపిల్ల వివాహానికి అనేక మంది పిలువబడ్డారని మనం సువార్తల్లో చదువుతూ ఉంటాం. ఒక వివాహానికి అనేకులు పిలువబడ్డారట. ఒక్కొక్కళ్ళని పిలుస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక మాట చెప్తున్నారంట. అయ్యా మాకు రావడానికి లేదు, మాకు ఈ సమస్య ఉందని, మాకు రావడానికి లేదు, ఈ సమస్య ఉందని. ఇంకా ఈ వివాహానికి ఎవరైతే ముఖ్యంగా పిలువబడ్డారని, ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళని పక్కన పెట్టి అందరిని పిలవండి. దారి మొగల్లో ఎవరున్నారో, 4 కోడల్లో ఎక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి రమ్మని చెప్పి ఆహ్వానించమని చెప్పాడు. అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అందులో ఒక వ్యక్తిని చూసి, స్నేహితుడా, ఏమండి ఈయనే ఒక ప్రత్యేకంగా కొంతమందికి ఇన్విటేషన్ ఇచ్చాడు. వాళ్ళేమో కుదరదని చెప్పారు, మాకు రావడం కుదరదు అన్నారు. సరే కాదులే అందరిని పిలిచేయండి అన్నాడు. పిలిచేశారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒకడేం వేసుకుని రాలేదంట, బట్టలు వేసుకొని రాలేదంట, మంచి బట్టలు వేసుకొని రాలేదు, పెండ్లి వస్త్రం ధరించుకోలేదట. చిలికాడా, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లింట్లోకి ఎలా వచ్చావు నాయన అని అడిగాడంట. ఇప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు నాకేమనిపిస్తుందంటే, ప్రభా బట్టలేదు నువ్వే ఇచ్చేయచ్చు కదా. వాళ్ళు బట్టలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? 4 రోడ్డు సెంటర్లో తిరిగేవాళ్ళు, 4 రోడ్డు సెంటర్లో తిరిగేవాళ్ళు, వాళ్ళకి బట్టలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు, ఎక్కడ తెచ్చుకోగలరు అన్నట్టుగా మన సింపతిలు మనకు కనపడతా ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి దెబ్బలు కనపడతాయి కానీ దాని వెనకాల జరిగినది ఏదో ఎవరికి తెలియదు. ఒక్కోసారి వీడియో తీసేస్తూ ఉంటారు, ఎవరినో కొడుతుంటాయి. అసలు ఆడు ఎందుకు అలా కొట్టాడో మాత్రం ఎవరికి తెలీదు. ఆ కొట్టిన వీడియో చూసి ఇక అందరూ ఎగిరిపోతూ ఉంటారు అన్నమాట. అలా కొట్టేయచ్చా, ఇలా చేయొచ్చా అని కేవలం అవే కనపడుతూ ఉంటాయి. అందుకే మోషే కూడా ఒకరోజు అంటాడు, ప్రభువా వీళ్ళు చేసిన దుష్క్రియలు బయట ప్రజలకు తెలీదు, వీళ్ళని ఎంత ఇసికించారో, ఎంత బాధ పెట్టారో, ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలీదు. నువ్వు వీళ్ళని నశింపచేసావనుకో ఏమనుకుంటారో, ఇశ్రాయేలు దేవుడికి చేతకాక ఆయన అరణ్యంలో వీళ్ళందరినీ సంహరించాడంటారు తప్ప వీళ్ళు చేసిన చెడు పనులను బట్టి వీళ్ళు సంహరించబడ్డాడని అనరు. కనుక దయచేసి జ్ఞాపకం చేసుకో, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా నీ నామానికి అవమానం రాకుండానట్లుగా వాళ్ళని బతకని ప్రభువా అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. అంటే మన క్రియలు కనబడవు, మన పనులు కనబడవు, ఏం కనబడతాయి? ఆ దెబ్బలే కనబడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు కూడా ఏం కనబడుతుందంటే, పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి ఇంట్లోకి ఎలా వచ్చావు అని అడుగుతున్నప్పుడు మనకి దేవుని యొక్క కఠినత్వం కనబడతా ఉంది అక్కడ. ఇదేంటి వస్త్రం ఇవ్వకుండా, వస్త్రం ఆయనే కదా ఇవ్వాలి,
అని అన్నట్లుగా మన అంతరంగంలో ఉండే ఆలోచన. ఆయన పెండ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలనుకోండి, దేవాతి దేవుడికి వివాహం జరుగుతుందంట. తన ఏకకుమారుడైన యేసుక్రీస్తుకి వివాహం చేయాలనుకుంటున్నాడు దేవుడు. వివాహం చేయాలనుకున్న తర్వాత ఆ వివాహానికి ఆయన వధువును సిద్ధపరచాలి. ఏంటంటే మనిషి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? చింపాంజీని చేసుకుంటాడా? మనిషి కోతులోంచి వచ్చాడంటండి. ఈ కోతిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఇంకా ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం చూడాలన్నమాట. అవన్నీ జరగవు. అంటే దీని యొక్క అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటంటే, నేను ఎందుకు ఇంత లోతుగా మాట్లాడుతున్నానంటే, మనిషినే పెళ్లి చేసుకోవాలి, మరి దేవుడి పెళ్లి చేయాలి. ఎవరిని చేయాలి? నోరు తెరిచి చెప్పండి. దేవుడికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు దేవుడు తన కుమారుడికి. అప్పుడు ఎవరు కావాలండి? దేవుడే కావాలి. అంతే కదండి. మీరు చేస్తారండి? ఎవరు చెయ్యం. మీ కొడుకు చేస్తారా, నా కొడుకు చేస్తారా అండి? రామశిలకి చాలా బాగుందండి, ఈ రామశిలకి ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఆవిడ చేయడు. చేసిన ప్రయోజనం ఏముండదు. దేవుడికి పెళ్లి చేయాలంటే ఎవరు కావాలి? దేవుడే కావాలి. దేవుడికి పెళ్లి చేయాలంటే దేవుడే కావాలి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు వధువును ఆయన సిద్ధపరచాలి. ఎక్కడి నుంచి సిద్ధపరచాలి? ఎలా సిద్ధపరచాలి అనుకొని ఆయన ఆలోచన చేస్తున్నాడు. అది ఆయన అనాది కాలంలో ఉన్న ఆలోచన. అది చాలా విలువైన ఆలోచన, చాలా శ్రేష్టమైన ఆలోచన. ఈ ఆలోచనలో పుట్టిన తర్వాత ఆయన ఒకటి తయారు చేయాలనుకుని ఆయన ముగ్గురు, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న మట్టిని తీసి ఒక బొమ్మగా రూపం చేసి నాసికా రంధ్రముల్లో జీవవాయువుని ఊదాడట. అంటే ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటంటే, నేను ఒకరోజు ఒక వర్తమానం చేశాను, మీకు అందరికి జ్ఞాపకం ఉందో లేదో తెలియదు కానీ, ఆదాముని చూసి సర్వ జంతువులు ఏమనుకున్నాయి? దేవుడే అనుకున్నాయి కదా. మా శారమ్మ గుర్తుందా? ఆదాముని చూసి అన్ని దేవుడే అనుకున్నాయి. ఎందుకండి? దేవుడు ఏ పోలికగా ఉన్నాడో అదే పోలికలో ఉన్నాయి. అందుకే జంతువులు కూడా, ఆవులు, గేదెలు, మేకలు, కుక్కలు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు అన్నీ ఏమనుకుంటున్నాయి? దేవుడు చేశారో, దేవుడిని చేశారు. దేవుడు ఏం చేశారు? ఇంకో దేవుడిని చేశారు. ఈయన మనకు దేవుడు. అందుకే అన్నీ ఆయన మాట విన్నాయి. అన్నీ ఆయన మాట వినడానికి కారణం ఏంటంటే, తన సృష్టికర్త ఇంకొక వ్యక్తిని, ఇంకొక దేవుణ్ణి తయారు చేశాడు. అతనికి మహిమనిచ్చాడు. అతడు ఏ కష్టపడక్కర్లా, అతడు వెళ్ళి ఏ ప్రయాస పడక్కర్లా, అతడు వెళ్ళి ఏ యొక్క పంటలు వేయక్కర్లా, విత్తనాలు చల్లక్కర్లా. అతను ఆ తోటను చూసుకుంటే సరిపోద్ది. ఆ తోటలో ఉన్న సమస్త జీవకోటి కూడా ఆదాము ఏం చెప్తే అదే వింటది, ఏం చేయమంటే అదే చేస్తాయి. ఆదాముకి ఏ బాధ లేదు. అలాంటి ఒక శ్రేష్టమైన జీవితం జీవించినప్పుడు ఆదాము గారు ఏయ్ సింహమా ఎలారా అని పిలిస్తే సింహం వచ్చేది. ఎందుకండి? ఆదాము గారు ఏమిటి? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము గారు ఎవరు? దేవుడే. ఏ దేవుడు? కొత్త దేవుడు అనకండి, మినీ దేవుడు, ఓ చిన్న దేవుడు అనుకోవచ్చు. ఓ చిన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కొన్ని విచిత్రమైన విషయాలు అనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఎలాగంటే, మన మందిరం పైన వెనకాల భాగంలో ఒక పాము వచ్చేది, జరుగుడు. వచ్చేసరికి ఒకరోజు ఆరాధన టైంలో అది వచ్చేసింది.
వచ్చిన తర్వాత దాన్ని మొత్తానికి చెదరగొట్టారో, దాన్ని గజిబిచ్చేసాం, గందరగోళం చేసాం. చేస్తే అది మొత్తానికి తప్పించుకు పారిపోయింది. పారిపోయి మళ్ళీ రేపు అదే టైంకి మళ్ళీ అక్కడికి వచ్చిందండి. నాకు అనిపించింది దీనికి అంత సిగ్గులేదు అంటే, దానికి ఏం లేదు, అంత ఆలోచించే మేధస్సు లేదా అనిపించింది నాకు. నిన్నేమో వీళ్ళందరూ ఆరాధన చేస్తున్నారు, 10 రోజులు ఇక్కడే ఉంటారు వీళ్ళు, ఈ శబ్దాలు పుట్టప్పుడు లేవు కదా, ఈ శబ్దాలన్నీ వస్తున్నాయి కదా అని అంత ఆలోచన లేదండి దానికి. మళ్ళీ మన వాళ్ళు ఎగబడ్డారు దాని మీదకి. ఎగబడితే ఎంత సిగ్గు లేదంటే మళ్ళీ పారిపోయి మళ్ళీ 3వ రోజు అక్కడికి వచ్చింది ఏమండి. అంటే దానికి ఏం లేదు, అంత మనలాగా మనం ఎంత లాంగ్ ఆలోచించేస్తాం కదండి. ఎప్పుడైతే మనిషి దేవుని స్వభావం పోతుందో అప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఏమని? టైటానిక్ షిప్ చూద్దామని. చెడ్డ ఆలోచనలు ఎందుకు వస్తాయండి? నాకు మొన్న ఊరు వెళ్తుంటే చెప్తున్నారు వీళ్ళు, నీకు తెలుసా ఈ విషయం అండి? ఏంటి అన్నాను. టైటానిక్ షిప్ మునిగిపోయింది కదా. ఇప్పుడు మునిగిపోవడం ఏంటారా బాబు, ఎప్పుడో మునిగిపోయింది. ఎప్పుడో మునిగిపోయిందని తెలుసు నాకు అంటే, లేదు ఆ మునిగిపోవడం కాదు, టైటానిక్ షిప్ మునిగిపోయి 100 సంవత్సరాల పైన అయింది. ఆ మునిగిపోయిన శకలాలు ఈ మధ్యలో ఇక అమెరికా వాళ్ళకి ఏముందండి, డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాదు. డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏం చేస్తారండి, ఏం చేయాలో అర్థం కాక అవి పిచ్చ పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. ఒంటి నిండా పచ్చబొట్లు వేయించుకుంటారు కొంతమంది, డబ్బులు ఎక్కువైపోయి. సగం బట్టలు వేసుకుంటారు కొంతమంది. ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అన్నీ బైక్ పోటీలను పెట్టుకుని చచ్చిపోతూ ఉంటారు, కారు పోటీలను పెట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. డబ్బులు ఎక్కువైపోయి ఇదంతా భయంకరమైన పరిస్థితి అన్నమాట. అయితే అమెరికా వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఏం చేశారంటే, మొత్తానికి అది ఎక్కడుందా అని మొత్తానికి తనిఖీ చేస్తే మొత్తానికి చాలా దూరంలో అది కనబడిందంట, శకలాలు ఉంది. టైటానిక్ని మేము కనిపెట్టామన్నారు. చాలా సంతోషం బాబు నాయన అన్నారు. అక్కడతో ఆగకుండా ఏం చేశారండి, పాము లాంటి స్వభావం వచ్చిందన్నమాట. టైటానిక్ మునిగిపోయి ఇన్ని వేల మంది చచ్చిపోయారు, మనకు బుద్ధి ఉండాలి కదా, మళ్ళీ టైటానిక్ దగ్గర మనం ఎందుకు వెళ్ళడం అని ఆలోచించాలి కదండి. అందుకని మా వాళ్ళు అంటూ ఉంటారు, ఒకసారి సముద్రం దగ్గర స్నానం చేద్దామంటే మీరు వెళ్ళి చేసినట్టు బాబు, నేను చేయను అంటారు. ఎందుకు వచ్చిన గొడవ? హాయిగా షవర్ ఇప్పుకొని శుభ్రంగా స్నానం చేసి మంచినీళ్ళు స్నానం చేసేదానికి సముద్రంలోకి వెళ్ళి ఆటలు నీళ్ళలో పడడం ఎందుకు అనేసి ఆలోచన. అయితే మొత్తానికి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట, నాకు ఇంత దూరంలో ఉందంట ఏంటి, దాన్ని చూసి వస్తాకి టికెట్ పెట్టాడంట, 1 కోటి చిల్లరంతో పెట్టారంట టికెట్. 5 దుర్మార్గులు, పావులంటి వాళ్ళు, తెలివితేటలు లేనివాళ్ళు, ఆలోచన లేనివాళ్ళు అందులో వెళ్ళారంట. ఏమండి, కొన్ని గంటలకే దాని ఆచూకీ మిస్ అయిందంట, ఇంకా కనపడలేదు. ఇంకా 78 గంటలు ఉందంట ఆక్సిజన్ అన్నారు. ఒరే 78 గంటలు ఉండవేంట్రా, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత 3 రోజులు చెప్పారా మనకే. వాళ్ళు కూడా చచ్చిపోయి ఉంటారు, మనకి చెప్పలేదు వీళ్ళు. అంతే సడన్గా చెప్పరు. ఓ 3 రోజులు నాంచి హాస్పిటల్లో వెంటనే తీసుకెళ్ళగానే చచ్చిపోయాడంటే, తీసుకురాగానే చచ్చిపోయాడు అంటారు. అందుకని ఆక్సిజన్ పెట్టాం, వెంటిలేటర్ పెట్టాం, ఇండిషన్లు చేస్తున్నాం. అవి చెప్తే మనం బాగా ప్రిపేర్ అవుతాం మెంటల్గా, అప్పుడు చచ్చిపోయిన ఏ బాధ ఉండదని అలా చెప్తున్నారు. అంతేగాని అలా చచ్చిపోయి ఉంటారా అనుకున్నాను. అలా అనుకున్నట్టుగానే ఎప్పుడో మిస్ అయిపోయిందంట, ఎప్పుడో పేలిపోయిందంట. నా కర్మ కాకపోతే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏంటంటే సరాసరి మరణాన్ని రుచి చూసి రావడం ఏంటి, వాళ్ళ సమాధి చేయడానికి కూడా పరిస్థితి లేకపోవడం ఏంటి, కనీసం పెళ్ళం బిడ్డలు కూడా శవాన్ని చూసుకునే పరిస్థితి. అంటే కరోనా కంటే దరిద్రమైన మరణం ఏదైనా పొందుంటే కనుక ఇదే మరణం కదండి. ప్రపంచం అంతా చెప్పుకుంటుందని వాళ్ళు ఆనందపడుతున్నారు తప్ప ఈ మరణంలో ఏ విలువ లేదు, తెలివి లేదు మాట. మనిషి పశుప్రాయుడైనప్పుడు ఆ తెలివి ఉండదు. అలాగే కుక్క కనపడుతుంది మనకి. ఆ కుక్క ఏం చేస్తుంది తెలుసండి, అది కక్కుకుంటుందంట, వాంతి కక్కుకొని మళ్ళీ కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ వాంతి గుర్తొస్తుందంట దానికి. అబ్బా దాంట్లో మాంసం ముక్క ఉంది, దాంట్లో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అవి మర్చిపోయాను అనుకుంటుందంట. మీకు వినటానికి అసహ్యం వస్తుంది కదని చూసారా, వినటానికి అసహ్యం వస్తుంది కదండి. ఆ వెళ్ళిపోయి ఆ వాంతి కక్కున్నదంతా మళ్ళీ అదంతా తీసుకుని నాలుకతో లోపలికి తింటా ఉంటుందంట. అంటే అది ఏ స్వభావం? కుక్క స్వభావం. అది చాలా నీచమైన స్వభావం, చాలా దరిద్రమైన స్వభావం. అలాగే పంది స్వభావం మనకు తెలుసు, నిషేధించబడి విసర్జించిన దాన్ని తింటూ ఉంటుంది అన్నమాట. అలాగే
కొన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క జాతుల్లో కనబడేది ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి. పావును చూస్తామండి, తాను పెట్టిన గుడ్లను అదేం చేస్తుందంట, అదే పొడుచుకొని అదే మింగేసుకొని తినేస్తూ ఉంటుందంట. ఇవన్నీ మనిషిలో ఉండే తత్వాలు కాదు ఇవి. ఒకవేళ ఈ తత్వాలు ఎవరిలో అయినా ఉన్నాయంటే వాడిలో మనిషి తత్వం పోయి ఏ తత్వం వచ్చిందంట, దేవుని యొక్క తత్వం కాకుండా సాతాను తత్వం వచ్చింది. మనిషిలో ఏ తత్వం ఉంది, దేవుని తత్వం ఉంది. దేవుని తత్వం ఉంది కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా ఏమైపోతూ ఉంటాడండి. నేను మా చిన్నప్పుడు ఏండి సినిమా తీసుకెళ్ళేవారు. సినిమా తీసుకెళ్తే పొరపాటు నన్ను ఏ సెంటిమెంట్ సినిమా కానీ తీసుకెళ్ళారు అనుకోండి, ఏండి నాకు ఇంకో ఏడుపు వచ్చేస్తూ ఉండేది. ఏనే సినిమా చూస్తున్నంతసేపు ఆ బాధ వచ్చేస్తూ ఉండేది. ఎందుకండి, ఆ సెంటిమెంట్కి. అంటే ఒక అక్క చెల్లెళ్ళు బాధపడుతున్నా, ఒక అన్నదమ్ములు బాధపడుతున్నా, ఒక భార్య భర్తలు బాధపడుతున్నా, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా మనిషి ఏమవుతామండి, స్పందిస్తాం ఆటోమేటిక్గా. కఠినంగా ఉండలేం, మనం బాధపడిపోతాం. మనలో ఏ స్వభావం పెట్టాడు దేవుడు అంటే తన స్వభావాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించడం, ఆదరించడం, హక్కును చేర్చుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం, ఒకరికొకరికి ఇచ్చుకోవడం, ఒకరు తీసుకోవడం, ఒక క్రమ పద్ధతులు అన్నీ చేయడం. ఇవన్నీ ఎవరి పద్ధతులండి, దేవుడి పద్ధతులు. మనుషుల పద్ధతులు వేరు, దేవుడి పద్ధతులు వేరు. మనుషుని ఆలోచనలు వేరు, అలాగే జంతువుల ఆలోచనలు వేరు. మనిషిది జంతువులది ఒకటి కాదు అండి, కానీ దేవునిది మనిషిది ఒకటి. ఎందుకు చెప్పాలి, దేవుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. దేవుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఒక యువరాణ్ణి తయారు చేసుకోవాలనుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ ఆ అవకాశాలు లేవు, కానీ దేవుడు ఒక్కడికి మాత్రమే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటి అవకాశం చెప్పాలి, తన వధువుని తానే తయారు చేసుకోగలిగే కృప దేవుడికి మాత్రమే ఉంది, మన ఎవరికి లేదు. మనం ఎవరన్నా కనపడితే చూసుకుని చేసుకోవడమే తప్ప ఏండి పొరపాటుని కూడా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుని మనం చేసుకోవడానికి మనకి లేదు. ఒక దేవుడికి మాత్రమే అవకాశం ఉంది. అందుకని దేవుడు ఆయన తన జనతేక కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు తన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఏంటంటే తన పోలిక చప్పున నరుని చేయాలి అనుకున్నాడండి. నరుని చేయాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరంటారో అదేంటండి అది, ఆయన వధువుని చేసుకోవాలన్నప్పుడు డైరెక్ట్ నార్యం చేసేయచ్చు కదా, ఈ నరుణ్ణి చేయడం ఎందుకు, ఈ నరుణ్ణి చేయడం ఎందుకండి, నార్యం చేసేయచ్చు కదా అని చెప్పేసండి. ఇప్పుడు చెప్తా, దానికి కూడా కొంచెం ముందుకెళ్దాం మనం. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుడు ఈ వివాహాన్ని జరిగించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఆలోచనలోకి ఒకటి వచ్చింది ఏంటంటే మనిషిని తయారు చేయాలని. అంటే సేమ్ అన్నీ ఒకలాగా ఉంటాయి ఏంటి, దేవుడికి ఏమున్నాయో అన్నీ ఉంటాయి మనకి. అందుకే బైబిల్లో అన్నీ కనపడుతూ ఉంటాయి కదా ఆయన గురించి. దేవుని యొక్క పోలికలన్నీ మన పోలికలే, మన పోలికలన్నీ దేవుని పోలికలే. అందులో మన ముఖ్యంగా పురుషుని పోలిక. పురుషుని యొక్క పోలిక అచ్చు దేవుని పోలికే. స్త్రీ యొక్క పోలిక ప్రభువు కొరకు మార్చబడిన సంఘం యొక్క పోలిక. దేవునికి స్తోత్రం. పురుషుని యొక్క పోలిక ఏంటి, అచ్చు దేవుని పోలికే. అలాగే స్త్రీ యొక్క పోలిక ఏంటంటే రేపు మార్చబడే సంఘం యొక్క పోలిక స్త్రీది. కాబట్టి ఇప్పుడు తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత మనమే వివాహం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అని చెప్పి అనుకుని దేవుడు ఆదాము గారికి మంచి గాఢ నిద్ర కలుగజేసి ఆ గాఢ నిద్రలో తన ఎముకల్లో ఒక పక్కటి ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడట. స్త్రీ రూపించబడింది, సృష్టించబడింది స్త్రీ. జాగ్రత్తగా ఉండండి అమ్మా, బుద్ధిగా ఉండండి, మంచిగా ఉండండి. యేసుప్రభు ఆ పెళ్లికి ప్రసంగం ఎవరు చేశారనుకున్నారు? చాలా ఎవరో చేయలేదు. ఆ పెళ్లి ప్రసంగం అంతా యేసుప్రభువే చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడే సమస్తం అక్కడ ఉండి నడిపించాడు. తండ్రి అయిన దేవుడు అంతా చూసుకుని జాగ్రత్తగా ఉండండిరా బాబు, రేపు పొద్దున్న నా కుమారుడి పెళ్లి కూడా జరుగుతుంది, ఇక ఆ పెళ్లి మామూలుగా ఉండదు, ఆ టూమ్ డామ్ అంటుంటుంది అని చెప్పి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పచ్చా. ఏంటి సియోన్లో విచారానికి యొక్క కారణం ఏంటి? మీ అందరూ విచారణగా ఉన్నారు ఏమండి. ఇప్పుడు ఎందుకు వచ్చిన పెళ్లి గొడవ అనుకుంటున్నారు కదా మీరు, ఏండి ఎందుకు వచ్చిన పెళ్లి గొడవ అనుకుంటున్నారా? ఏమనుకోరులే, మీరు ఎందుకు అనుకుంటారు? సరే, మొత్తానికి రూపించబడింది.
రూపించబడిన తర్వాత ఆదాము అవ్వలు జీవిస్తున్నప్పుడు అపవాది మధ్యలోకి వచ్చాడు. అపవాది మధ్యలోకి వచ్చి ఈ అపవాది ఏం చేశాడంటే దేవుని యొక్క దైవత్వాన్నంతా మానవుల్లోంచి బయటికి తీసేశాడు. చూడండి, ఆదాము అవ్వ బయటకు వచ్చేసిన తర్వాత మొట్టమొదటి పుట్టిన వారెవరో కయ్యను కదా. వాడిలోకి మొట్టమొదటి ఏమొచ్చేసింది అంటే చంపడం, ఇవన్నీ దేవుళ్ళ స్వభావాల. క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొక్క స్వభావంలో వచ్చి మనుషుడు ఏమైపోయాడు, సైతాను స్వభావంలోకి వచ్చేసాడు. అందుకే ఈ సైతాను గొడవలన్నీ, ఈ సైతాను సంబంధమైన సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్కడి నుంచి వచ్చినాయి. మనుషుడు దేవుడి చేతిలోంచి, దేవుని మహిమలో నుండి ఏమైపోయాడంటే సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఏదైనా మనం దూరం అయిపోయింది, మనుషునికి కష్టాలు ప్రారంభమైపోయినాయి. ఇప్పుడు దేవుడు మరి ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు చెప్తున్నారు, ఆయన నా భార్య కొరకు నేనే ప్రాణం పెట్టి నా భార్యను నేనే పరిశుద్ధపరుచుకుని ముడతైనా డాగైనా కళంకమైంది గలగా చేసుకుని మన రూపంలోకి మళ్ళీ తెచ్చుకుని అప్పుడు నేను వివాహం చేసుకుంటానయ్యా అని చెప్పాడంట. వివాహం చేసుకుంటానయ్యా అని చెప్పాడు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోకి పంపించాను. కాలం పరిపూర్ణమయ్యేదాకా ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. ప్రజలతో చెప్తూ వచ్చాడు, నాయనా మీరు తప్పిపోయారు, నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు కూడా మీలో స్వస్థత కొంచెమైనా లేదు. శరీరమంతా పాపపు పుండ్లు, భయంకరమైన నాశనంలో బ్రతుకుతున్నారు. మీరు ఎలాగైనా బయటకు వచ్చేసేయాలి అని పెందలకాడే చెప్పాడంట. రండయ్యా రండయ్యా రండయ్యా. బైబిల్ చదువుతున్న వాళ్ళకి దేవుని ప్రేమ అర్థం కాకపోవడమే బైబిల్ని అపార్థం చేసుకోవడం. ఒక్కోసారి నేను కూడా బైబిల్ చదివినప్పుడు ఆ రోజుల్లో అనుకునేవాడిని, దేవుడు ఎంత కఠినంగా వ్యవహరించాడు ఏంటా అనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుడు ఎంత కఠినంగా ఎందుకు వ్యవహరించాడు? ఆకాన్ని ఒప్పుకున్న తర్వాత కూడా రాళ్లతో కొట్టి ఎందుకు చంపించేశాడు దేవుడు అనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుని ప్రేమ మనకు అర్థం కాక, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే తప్ప ఆయనలో మాత్రం ఆ కఠినత్వం ఆయనలో లేదు. నిజంగా గనక మనం దేవుని స్థానంలో ఉండే 2 నిమిషాలు కూడా ఉండలేవండి. 2 నిమిషాలు కూడా ఉండలేవండి. మొన్న వాళ్ళ భార్యకి చపాతీలు చేయమని చెప్పాడంట. ఈవిడేమో చపాతీలు చేయకుండా పూరీలు వేసిందంట. పెద్ద గొడవ ఇంట్లో. అంటే ఏంటి, చపాతీలు చెప్పాడు ఈయన, ఆవిడ పూరీలు వేసింది. పెద్ద గొడవ. ఈవిడ వచ్చే వారం మల్టీప్లెక్స్కి తీసుకెళ్ళమందంట, ఈయన కుదరలేదంట. ఆవిడ పెద్ద గొడవ. అంటే మనకి నచ్చంది భర్త చేసినా, కూతురు చేసినా, కొడుకు చేసినా మనం ఒప్పుకోం. దాని గురించి పెద్ద గొడవ చేస్తాం, రాద్ధాంతం చేస్తాం. ఎవరైనా సరే వాళ్ళకి నచ్చింది చేస్తేనే ఇష్టపడతారు. కానీ దేవుడి నచ్చందంతా మన బ్రతుకులో అన్ని కార్యాలు దేవుడికి నచ్చనం చేసి, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. నశించిపోతున్న వాళ్ళ కొరకు దినమెల్లా తన చేతులు అయినా చాపే ఉంచి ఉన్నాడు. పెందల కాడే లేచి తన ప్రవక్తలను పంపి ఆయన తన ప్రజలను పిలుచుకొస్తూ ఉన్నాడంట. రండి, నశించిపోతారు, రండి, నశించిపోతారు, రండి అని చెప్పి ఆయన పిలుస్తూ వచ్చాడంట. కానీ ఎవ్వరు కూడా ఆ పిలుపుని లక్ష్య పెట్టలేదు. కొన్నిగా పట్టాలు పట్టబడ్డాయి, కానీ మిగిలిన జనాంగం అంతా నాశనం అవుతూనే వచ్చారు. అప్పుడు సమయాన్ని చూసుకొని దేవుడి లోకానికి శరీరధారిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా ఆయన నివసించాడు. కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి, తన ప్రాణ క్రయధనం ద్వారా
మానవుడి యొక్క ఆజ్ఞ అతిక్రమానికి, ఆ పాపానికి నివారణ కలుగు చేసి ఆ పాపంలోంచి బయట పడేశాడు. రక్షణ దగ్గరగా ఉంది, కానీ రక్షణ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు రక్షణ కార్యం ఆయన చేసి ఉంచాడు, కానీ ఏం చేయాలి? మనం ఆ రక్షణ దగ్గరికి మనం వెళ్ళి ఆ రక్షణను మనం తీసుకోవాలి. ఇప్పుడు అందుకే అంటున్నాడు మాట, రండి. ఈరోజు ఆ రక్షణను ప్రకటించడానికే మనం ప్రయాసపడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణను ప్రకటించడానికే ఈ ప్రయాస, ఆ సువార్త చెప్పడానికే ఈ ప్రయాస. వెళ్ళే ప్రతి స్థలాల్లో మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఏం కాదులే, మనం ఏదో వెళ్తున్నాం, మనం ఏదో వస్తున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ మేము అలా అనుకోం. ఏదో ఒక పని నిమిత్తమే దేవుడు అక్కడికి తీసుకొని వెళ్తాడో, ఏదో ఒక పని నిమిత్తం అక్కడికి తీసుకెళ్తాడో, ఆ పని జరిగిస్తాడో దేవుడు, అక్కడ అద్భుతాన్ని జరిగించి దేవుడు తన కార్యాన్ని తాను జరిగించుకుంటూ వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోవాలి? దేవుడు మనిషి అయ్యాడు. ఇప్పుడు మనిషి పాడై సైతాను రూపంలోకి వచ్చాడు. ఇప్పుడు సైతాను రూపంలో ఉన్న మనిషి ఏ రూపంలోకి వచ్చేయాలి? మళ్ళీ దేవుని రూపంలోకి వచ్చేయాలి, దేవుళ్ళా మారిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు కదా, మీ ఎంతమందిలో ఆత్మ ఎవరిది ఉంది? ఎవరిది ఉంది? అంటే ఒక ఆత్మ ఉందా? 4 రకాల 5 ఆత్మలు ఉన్నాయా? ఆదాములో ఏ జీవవాయువునైతే ఊదాడో అదే ఉందా? ఇంకేమైనా ఉందా? మనమే కాకుండా సర్వ సృష్టి కదండి. ఇప్పుడు ఈ సర్వ సృష్టి కూడా ఏమవుతారంటే వధువు సంఘంగా మార్చబడ్డానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వస్తారన్నమాట. మనమందరం ఎవరైతే ఈ మాటను విశ్వసిస్తారో, ఎవరైతే ఈ మాటను నమ్ముతారో వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు.